హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ ఆంధ్రాబాయ్. ఈరోజు అయితే అర్లీ మార్నింగ్ అయితే లేచేసాను అనమాట. ఎందుకంటే నేను కూడా మా తాత అయితే కర్ర పనికి ఎగుతున్నాను అనమాట. ఇది అర్లీ మార్నింగ్ అయితే లేచాను. మరైతే కాఫీ అయితే తాగుతున్నాను. అర్లీ మార్నింగ్ ఏం తినలేదు కాబట్టి నేను మా తాత మా నాన్నమ్మ చేసేది. ఫ్రెండ్స్, పొద్దున్నే లేచి కర్ర పనికి అయితే పోతున్నాను. పరిస్తున్నాము బాయ్ బాయ్ కర్ర పనికి పోతున్నా ఫ్రెండ్స్. మరి అయితే నేను మా తాత అయితే చిన్న అయితే వెళ్తున్నాను అనమాట ఊర్లో నుంచి. అంతా ఫుల్గా నేచర్తో కూడుకుంది. ఇక్కడ చూడండి అంతా పచ్చగా ఉంది. అక్కడ చూడండి, అక్కడ వెళ్తుంది అయితే మా తాత అనమాట. చూడండి నడుచుకుంటూ వెళ్తున్నాను. నేనైతే వీడియో తీసుకుంటూ వెళ్తున్నాను అనమాట. వెళ్ళిపోతాను. మా ఊళ్ళో నేచర్ చూసారా, మా పల్లెటూరులో నేచర్ చూసారా, ఒక్కసారి చూడండి. ఎటు తిరిగినా పచ్చదనమే. పల్లెటూరుకి వస్తే చాలు నేచర్ అమ్మఒడిలో కూర్చున్నట్లే ఉంటుంది. నేచర్కి దగ్గరగా ఉంటామండి. మా టౌన్లో అయితే కనిపిస్తుంది, కానీ ఈ పల్లెటూర్లలో చాలా బాగా కనిపిస్తుంది. చాలా పచ్చగా ఎంతో చల్లగా ఉందండి. మేము కరువు పనికి వస్తా అంటే మేము టౌన్లో ఉంటాం కాబట్టి మా చేను అయితే తెలియదు. అందుకని మా తాత మా చేను చూపుతున్నాడు. చేను ఆడుందంట ఫ్రెండ్స్. మా చేను 2 ఎకరాలు చూపిస్తాను మా తాత. అంతా పచ్చదనమే అండి మా ఊర్లో. చూడండి ఇక్కడ కనిపిస్తున్నవి అయితే అడవిలు అంటారు. అక్కడ చూడండి ఎంత గ్రీనరీగా ఉన్నాయో. చూడండి మరి ఎంత బాగుందో అంతా. ఇక్కడ చూడండి చాలా పచ్చగా ఉంది. గ్రీనరీ, సో మచ్ గ్రీనరీ, నేచర్. మరి అయితే సన్ రైజ్ అయితే చూసేయండి, చాలా అద్భుతంగా ఉందన్నమాట. నేచర్ని ఆస్వాదించండి. ఈ వీడియో చూడండి సన్ రైజ్. సూర్యుడు ఉదయిస్తున్నాడండి. మరి ఇక్కడ కనిపిస్తున్నవన్నీ అన్ని కరువు పని గుంతలన్నీ వాళ్ళ కష్టాన్ని వాళ్ళ చెమటని చింజెత్తి తొగినేటువంటి చాలా కష్టపడి తగ్గుతారు. ఇవైతే కరువు పని అంటే ఈజీ అనుకుంటారు, కష్టం చూపిస్తారండి. రాను చేస్తాను, ఎట్లుంటుందో చూద్దాం. నేను ఫస్ట్ టైం వచ్చిండేది. ఫుల్ కష్టం అయితే ఉంటుంది, చూద్దాం రాండి ఎట్లుంటుంది. ఇప్పుడైతే మా ఊరు అడవిలో అనమాట. అడవిలో చూడండి ఎలా ఉందో అసలు. అక్కడ చూడండి వ్యూ చూడండి, 2 కొండల మధ్యలో. జూమ్ చేస్తున్నా చూడండి. చాలా చూడండి ఏరు చలేరు మంచు. అసలు చూడండి ఎంత పచ్చగా ఉందో, సూపర్. ఇక్కడైతే వచ్చి కరువు పని అయితే చేసేస్తామని. అవన్నీ కరువు పని గుంతలు ఇక్కడ కనిపిస్తుంది ఇవన్నీ అండి. అసలు అనుకోలేండి సమ్మరాలేకి వచ్చి ఇట్లా చూస్తానని. చూడండి ఎట్లుంది అంత గ్రీనరీ, అంత ఫుల్ గ్రీనరీ అయితే నిండిపోయింది. మా కరువు పని గుంతలు అనమాట. దానికైతే ఫైనల్లీ కరువు పని చేసే దగ్గరికి అయితే వచ్చేసినాము. మరి అయితే ఇప్పుడు మనకి కరువు పని చేసేదానికి గడారి పార కావాలా, కొన్ని వస్తువులు పని చేసేదానికి ఉపయోగపడతాయి. అవైతే ఇంటికి తీసుకోము, ఇక్కడే అయితే దాపెడతాం అనమాట. ఎందుకంటే మళ్ళీ ఇంట్లో అదే చాలా లాంగ్లో ఉంటుంది, అవి తీసిపోయి రావాలంటే కష్టం. అందుకని ఇక్కడే దాచి పెడతాము. చూడండి మా తాత దాచి పెట్టారు. ఇద్దాం మా తాత తీసుకొస్తాను. గడారి తాత ఉందే అదో అవన్నీ చేస్తున్నాడు. మా తాత కరువు పని చేస్తున్నాడు. ఇది కరువు పని, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. లేదా సెంట్రల్ గవర్నమెంట్ జాబే కదా ఇదే? సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కదా ఇదే? ఎప్పటి నుంచి చేస్తున్నావు నువ్వు ఇట్లా? 15 నుంచి చేస్తాను. 15 నుంచి అయితే మా తాత చేస్తాను. చూడండి ఇట్లా తగ్గేది. చూడండి ఎట్లా చదువుతున్నాడు. ఈజీ అనుకుంటారు కదా కరువు పని అంటే, ఈజీ అనుకుంటారు కదా, ఇటు కొత్తే తెలుస్తుంది. అప్పుడు నేను ఏందో ఈజీ అనుకుని వచ్చింటప్పు నీరు చూస్తే ఇట్లుంది ఎట్లా. చూడండి మా తాత ఎట్లా చేస్తున్నాడు. నేను దాన్ని పార తీసుకొని బయటికి వేస్తాను అనమాట. మొత్తానికి అయితే కరువు పని అయితే చేస్తాను అనమాట. ఫస్ట్ 5 నిమిషాలు కూలికి క్యారీ కట్టుకొచ్చి వచ్చి చదువుకొని పోయేదేమో అనుకున్నా. అట్లా వచ్చినాను. ఈడు చూస్తే దోలు తీరుతుంది ఫ్రెండ్స్. చూడండి మా తాత చూడండి. నేను వచ్చినాను చదువుకునే దానికన్నా చదువుకునేది బెస్ట్ ఫ్రెండ్స్. దీనికన్నా కష్టపడుతున్నారు, గాడి కష్టం చేసి వచ్చి ఇంకే చదువుకోండి అంతా. ఒక అర్ధగంట బాగా చేసినాను హుషారుగా. అర్ధగంట దాటిన ఫ్రెండ్స్, నరాలు కాళ్ళ నొప్పులు వచ్చినాయి. ఇంకా ఈజీ ఏమనుకోండి. అట్లా చేస్తాను చూడండి. కరువు పనిలో రాళ్ళు అయితే వస్తున్నాయి బయటికి. చూడండి రాళ్ళు కొట్టాలా. ఇక్కడ ఇల్లుకి వచ్చి మా తాత అయితే తీస్తున్నాడు గడారితో. రాళ్ళు వస్తున్నాయి. నేనైతే దీన్ని తీసుకొని అయితే బయటికి తీస్తాను అనమాట పారతో. చూడండి చదువుకునేది బెస్ట్. చూడండి ఇట్లా గడారి పట్టుకోవాలా. కరువు పని అయితే చేసేద్దాం. మా తాత తగినాడు కదా, దీన్ని తనుకొని దీంట్లోకి వేసి ఇట్లా బయటికి వేసేయడం. ఇట్లా నాకు వీడియో తీసేయలేక మా తాత అయితే చేపిస్తాను అనమాట వీడియో. చూడండి ఇట్లా దీనిలో
ఇట్లా తీసేది ఇట్లా బయటికి వేసేయాలన్నమాట. చూడండి, చదువుకునేది వేస్తే ఇది వేస్తా. ఇట్లా చేయాలండి. కరువు పని ఏమో ఈజీ అనుకుంది. మా తాత వచ్చిన అడవిలోకి గ్రీనరీ అయితే బాగుంది, కరువు పని చేసి అయితే కష్టం ఉంది ఫ్రెండ్స్. మేము కరువు పని చేసే దగ్గర అయితే 6:50 అయితే అవుతుందన్నమాట. సన్ కూడా రైజ్ అయిపోయాడు ఫుల్గా. మరైతే ఈ టైంకి అయితే రాత్రి అయితే అంతా ఫ్రీ ఫైర్లు, ఇన్స్టాగ్రామ్లు అన్నీ చూసి ఫోన్ వాడేసి పొద్దున్నే మళ్ళీ తీరిగ్గా 10-11కి అయితే లేస్తారు. మరైతే నేను అలాగే లేస్తాను 10కి అట్లా. చూడండి, ఇప్పుడు దాన్ని అయితే మిస్ అవుతున్నాం అనమాట. నేను ఇక్కడైతే 5కి వచ్చేసాము. మనం ఏంటంటే మన లైఫ్లో మిస్ అయినప్పుడు దాని విలువ అయితే తెలుస్తుంది అనమాట. ఇప్పుడు నాకు తెలుస్తుంది ఫ్రెండ్స్. బాధాకరమైన విషయం ఏమంటే మేము ఇప్పుడు వరకు ఇక్కడైతే తెగామన్నమాట. కానీ ఇప్పుడు ఇక్కడ వరకు అయితే లొకేషన్ పెట్టలేదంటే అక్కడే అనమాట. మేము తప్పే వచ్చేసాము, మాకు తెలియదు. వాళ్ళు ఇప్పుడు వచ్చి చెప్తున్నారు. ఇప్పుడు వరకు తెగినంత వద్దా అనమాట కరువు పని. ఇప్పుడు వరకు చేసిన కష్టం అయితే వేస్ట్ అయితే అయిపోయింది. అందుకని మళ్ళీ ఫ్రెష్గా లొకేషన్ పెట్టిన దగ్గరికి అయితే అక్కడే తవ్వాలంట. తెలియదు నాకు ఫస్ట్ టైం కదా, అందుకని అక్కడికి వెళ్ళి అయితే తవ్వుతాం. ఇట్లయితే ఇదైతే వృధా అని చెప్పాలి, మళ్ళీ ఫ్రెష్గా తయారు చేయాల. ఇప్పుడు వరకు తగిన కష్టం అంతా వేస్ట్ అనమాట. చాలా అయితే తీసినాం అనమాట పొద్దున్న నుంచి, కానీ ఇప్పుడు వచ్చి లేదని చెప్పినారు. చూడండి, ఇట్లా ఉంటాయి. మాకైతే తెలియదు, మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఆ కష్టం అంతా వృధా. మరి కొత్త ప్లేస్కి అయితే వచ్చేసాం. కానీ ఇక్కడ చూసే బండి అంతా ఉండండి, తొయ్యడానికి రావడం లేదు. రాళ్ళు అయితే అడ్డం ఉన్నాయి చాలా, ఎందుకంటే తవ్వలేకపోతున్నాము. మరి అక్కడైతే పోతున్నాం. ఎక్కడైతే మెత్తగా ఉందో అక్కడైతే తవ్వుతాం. రాళ్ళు ఉండే తొయ్యక కాదు, కష్టమవుతుంది. మా తాత అయితే ఎతుకుతున్నాడు ఎక్కడ బాగుంటుందని మెత్తని భూమి. చూడండి ఎలా ఎతుకుతున్నాడు పాపం. ఫైనల్లీ మాకైతే ఇక్కడైతే దొరికిందనమాట. మా తాత తీస్తున్నాడు చూడండి. మరి మా తాత కరువు పని చేస్తా అంటే నేనేమో మనమైతే అలసిపోయి ఇంకా అలవాటు లేక కరువు పని కూర్చున్నాము. చేతులు చూడండి ఎట్లయిపోయినాయి. అసలు అలా బొబ్బలు వచ్చిపోయి చేసి పనికి అలవాటు లేక. చూడండి, మాయవైతే వెజిటేబుల్ బిర్యానీ అయితే చేసేసింది అనమాట. మా 5 గంటలకే లేచేసింది అనమాట. అంటే ముసలి ఓపిక అంటే అదే అనమాట. 5కే లేచి చేసింది అనమాట. చూడండి, అప్పుడు లేచి చేయాలంటే ఎవరు చేస్తారు? అదే మధ్యాహ్నం కట్టుకొచ్చుకున్నా మా నా కోసం అయితే చేసింది అనమాట. వెజిటేబుల్ బిర్యానీ అయితే సూపర్. ఎమ్మె బిండికాడే పొగరాలి మా ఇంకా బలందిరా అమృతం మాదిరి ఉంది. అసలు ఇంతవరకు అన్నం వేస్ట్ చేస్తా అంటే పొద్దున్నే వచ్చి ఎట్లా కరువు పని చేసి తిందా అంటే అన్నం మీద తెలుస్తాను. అన్నం తినుకుని ఉంటాను అప్పుడు చూడండి, కాలుతాను కడుపులో. అన్నం మీద అంటే ఇప్పుడు తెలుస్తుంది. ఏదైనా అమృతమేట పని చేసి తింటా అంటే అన్నము సూపర్. అసలు అమృతం స్వర్గంలో తిన్నట్టుంది అసలు కష్టపడి తింటే. పని గురించి కొంచెం ఇంగ్లీష్ అయితే మాట్లాడదాం అనమాట. ఎందుకంటే కరువు పని గురించి కొన్ని 10th క్లాస్లో సోషల్లో ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే వస్తాయన్నమాట ఎగ్జామ్కి, పబ్లిక్ ఎగ్జామ్కి. మరి ఏంటంటే కరువు పని మీన్స్ ఇన్ ఇంగ్లీష్ MGNREGA. MGNREGA మీన్స్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ విచ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ 2015 బై నేషనల్ గవర్నమెంట్ BJP to provide rural employment for the village people and they get paid with central government and fulfill their needs. The main purpose for rural employment is conserve rain water. కరువు పని గుంతలు తగిన తర్వాత అందులో వర్షం నీరు అనేది నిలబడుతుంది అనమాట. ఆ వర్షం నీరు నిలబడడం వల్ల భూమి అనేది ఆ నీటిని అనేది పీల్చుకుంటుంది. అది అనమాట మెయిన్ పర్పస్ వచ్చేసి. రెయిన్ వాటర్ పడితే మాకు ఫ్లో అయిపోతాయి కొంత మీద. అవి గుంతలు ఉంటే ఆ నీళ్ళు అనేది ఇక్కడైతే నిలవ ఉంటాయి. అదైతే మెయిన్ పర్పస్ అనమాట. ఫైనల్లీ కరువు పని అయితే అయిపోయింది. ఎప్పుడైనా స్కూల్కి హాలిడేస్ స్కూల్ ఇచ్చినప్పుడు నేను సంతోషపడలే. కరువు పని అయిపోయిందని ఇంక వెళ్ళిపోతున్నా. ఇంకా సర్ది అదే క్యారీ మన టిఫిన్ తీసుకొని పోతున్నాము నేను మా తాత. మరైతే మా తాత 10 years నుంచి అయితే కరువు పనికి అయితే పోతున్నారు. మరి మీ ఇంట్లో కూడా ఎవరైనా కరువు పని పోయే వాళ్ళు ఉంటే చెప్పండి, ఎన్ని ఏళ్ళ నుంచి పోతున్నారు కామెంట్ చేయండి. అట్లా కామెంట్ మీరు ఎప్పుడైనా కరువు పని పోయండి, పోయి ఫీలింగ్ ఎట్లా చెప్పండి అప్ప కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంటికాడికి అయితే వచ్చేసినాము. ఏమో మా నాన్నమ్మ పొద్దున్నే లేచి అది వెజిటేబుల్ బిర్యానీ చేసింది. ఇది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అది చూడమ్మ వాళ్ళకి చూపి